మామూలుగా ఆటో డ్రైవర్స్ ఒక పబ్లిక్లో తెలుసుకున్నాం ఎలా ఉన్న పరిస్థితి అనేది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫ్రీ బస్ అనేది చేశారు, ఉచిత బస్సు. అయితే ఆటోలో ఇంతకుముందు గిరాకీ ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గుతుందని ఒక టాక్ నడుస్తుంది. దాన్ని మీరు చెప్పండి. చాలా తగ్గుతుంది, బాధ ఉందన్న. ఏమైనా అంటే ఏం చెప్పలేని ప్రాబ్లం చాలా. సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 1000 రూపాయలు అంటే చాలా కష్టపడి ఏం చెప్పాలి, మాకు బాధ ఉంటే చాలా బాధ ఉంది. ఎవరికి ఏం చెప్పినా అసలు గరీబులకు ఏమైనా చూసాలి, ఏదైనా దారి చూపిస్తే మంచుకుంటుంది. అట్లా మా పరిస్థితి. ఎవరికి ఏం అడిగినా ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ బంద్ చేయాలి, నడుస్తుంది ఆటో. కూడా లేదు. పిల్లలకి అందరికీ పోషాలంటే చాలా కష్టమన్నా ఇట్లా పరిస్థితి ఉంది. ఇంకోటి మనకి రీసెంట్గా ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, ఎంపీ ఎలక్షన్స్. అయితే ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు మనకి వస్తాయి అనుకుంటున్నారు? మామూలుగా బీజేపీ వస్తుందని చెప్తున్నారు. ఓకే అండి. ఇంకోటి ఇంతకుముందు ఆటోకి ఇప్పుడు ఆటోకి అంటే ఎలా మార్పు వచ్చింది? గిరాకీ తక్కువ కరెక్ట్, కానీ ఎట్లా మార్పు వచ్చింది అంటే అప్పుడేమో తెలంగాణ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు పంచుకుండే ఆటోకు. ఎందుకంటే ఎట్లా అంటే అప్పుడు ఇంత ఓలా ఆటోలు క్యాబ్లు ఉండే, బైకులు గిట్టు ఇంత లేదు. బైకులు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు బైక్ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. కానీ ఆటో కన్నా అధ్వానం ఉంది బైకులు. ఏడపోయిందా డిస్ట్రిక్ట్ బండ్లు కూడా చాలా అయిపోయింది ఆటోలు. డిస్ట్రిక్ట్ బండ్లు అయిపోయింది. వాళ్ళకు వండ్ల పోతురు, నీళ్ళ పోతురు, అండ్ల పోతురు. ఆటోలో ఎక్కటలేదు, సిటీ బండ్లే ఎక్కటలేదు. చాలా బాగా ఉంది. అంటే ఇప్పుడు ఓలా ఆటో ఉంది, యూబర్ ఆటో ఉంది, యారీ ఆటో ఉంది. వీటికి మనకి మామూలు ఆటోకి ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది ఆటో మీద? మేము ఒక 150 పెడితే 100 రూపాయలు పోతుంది మా క్లాస్. అలాగేం కాదు, ఆడ కూర్చొని మంచిగా ఆయన సంపాదిస్తుంటాడు. మాకేం లేదు. ఓలా ఊబరోడు ఆయన కూర్చొని మంచిగా కూర్చొని ఆవిడ లక్షలు సంపాదిస్తుంటాడు. మా చోటుకి ఏం లేదు, మాకు ఏం న్యాయం లేదు. అని ఇంకోటి ఏమంటారు అంటే మామూలుగా మనం నడుపుతారు కదా ఓలా ఊబర్, వాళ్ళకి కూడా ఏమైతే కమిషన్ పోతుంది కదా, వాళ్ళ నుంచి వచ్చిన కమిషన్ పోతుంది. మళ్ళీ అంత చేసిన వాళ్ళు తక్కువనే వస్తుందా, లేకపోతే కమిషన్ పోయినా కూడా వచ్చి తక్కువనే వస్తుందా? ఇప్పుడు మీకు మళ్ళీ ఎందుకు అందరు దానికే పోతారు అంటే వాళ్ళకి ఎందుకు? మరి బడ్జెట్ లేదు కదా, ఏం చేస్తారు? మరి బడ్జెట్ లేదు, రోడ్ మీద కారోబార్ లేదు, అన్ని ఆనికే చూస్తారు. పబ్లిక్ అన్ని ఇంటికి మొత్తం ఇంటికి ముందే పోతారు ఓలా బుక్ చేసుకొని, అట్లా అని వాళ్ళు పోతారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ నడుపుతున్నారు? 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. అంటే మీరు ఇక్కడ లోకల్ ఇక్కడైనా? ఇక్కడ. అంటే అప్పటికి ఇప్పుడు ఏం మారింది అంటారు? మామూలుగా చాలా మారింది. ఇలా తెలంగాణ ఉన్నది బాగుంది. రావాలంటే మస్తు ఆటో దింపుకొని పోయింది. చాలా తక్కువైంది. బస్ ఫ్రీ అయింది కదా అంతే ప్రాబ్లం. ఇంకోటి బస్ ఫ్రీ అంటారు కదా, బస్ ఫ్రీ అని కొందరు మహిళలే అంటారు ఏంటంటే అనవసరంగా బస్ ఫ్రీ చేపించారని. మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మహిళకు బస్ ఫ్రీ అన్నారు కదా, ఇప్పుడు జెంట్స్ మహిళ ఇద్దరు కలిసిపోతారు కదా, జెంట్స్ మీద ఇస్తారు, టికెట్ చెప్పి ఇస్తారు. దాని ఏముంది, ఆయనకు మంచిగా ఉంది, బస్సుకి లాభం ఉంది. మా చోటుకే పరిచయం. ఇప్పుడు లేడీస్ మంచిగా పెరిగిపోతుందండి, మా మీద టికెట్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు మేము ఇప్పుడు మా ఊరికి పోవాలంటే బస్ ఎక్కి పోవాలంటే 150, 120. అప్పుడు ఎంత 80 రూపాయలు అంటే, ఇప్పుడు 120 రూపాయలు అంటే ఎంత 40 రూపాయలు ఎక్కువ ఒకటి అంతే. ఇది బ్రో, ఇది మనకి ఆటో పరిస్థితి ఉంది. సో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ వ్యూయర్స్.